Predators are prudent. Predators are prudent. Okay, predators are PRUDENT, prudent. Predators ఏంటివి? Prudent అంటే practically pertaining to prey. PRUDENT, prudent, practical pertaining to prey. Predators ఏంటివి? Predators are prudent, practical, pertaining to prey. If a predator is too efficient, if the predator is too efficient and over exploits its prey, ఏంది ప్రిడేటర్ గాన చాలా ఎఫిషియెంట్, చాలా శక్తి ఉంటే అప్పుడు ఏమైతుందంటే వాటి నుంచి బలయ్యేవి కూడా ఎక్కువగా అంటే చనిపోతాయని చెప్తాడు. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. దెన్ ద ప్రే మైట్ బికమ్ ఎక్స్టింక్ట్. ఆ ప్రే చనిపోతుంది. అండ్ ఫాలోయింగ్ ఇట్ ద ప్రిడేటర్ విల్ ఆల్సో బికమ్ ఎక్స్టింక్ట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్. దాని తర్వాత దీని మీద ఆధారపడేది కూడా చనిపోతాయి అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ వై ప్రిడేటర్స్ ఇన్ నేచర్ ఆర్ prudent అంటే ఏంది? ప్రాక్టికల్ పర్టైనింగ్ టు ప్రే. prudent పర్టైనింగ్ టు వేస్. prudent నేచర్ ఆర్ prudent. వెరీ ఇంపార్టెంట్. ఇది వర్డ్ ఏదో ఉంది చూసుకోండి. ప్రే స్పీసెస్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ప్రే స్పీసెస్ హ్యావ్ ఎవాల్వ్డ్ వేరియస్ డిఫెన్సెస్. ప్రే స్పీసెస్ హ్యావ్ ఎవాల్వ్డ్ వేరియస్ డిఫెన్సెస్ అంటే ఏంది? చిన్న చిన్న జీవులకు కూడా చాలా రకాలమైన డిఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు? టు లెసన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రిడేషన్ అంటే ఏంది? ప్రిడేటర్ నుంచి వచ్చే ప్రిడేషన్ యొక్క ప్రభావం కూడా తగ్గించుకోవడానికి. సో దే ఇంక్లూడ్ ఏంటంటే చూడండి ఇక్కడ ప్రేఫుల్స్ అంటే ఏంది? డిసీవ్, ప్రేఫుల్ దీన్నే డిసీవ్ అంటారు. లేదా అవాయిడ్ దేర్ ప్రిడేటర్స్. చూద్దాం. ప్రేఫుల్, డిసీవ్ ఆర్ అవాయిడ్ దేర్ ప్రిడేటర్స్ అని ఇచ్చాడు. సమ్ స్పీసెస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ లేకపోతే ఫ్రాగ్స్, కొన్ని రకాల ఇన్సెక్ట్స్ కానీ లేకుంటే కప్పలు కానీ ఆర్ క్రిప్టికల్లీ కలర్డ్ అంటే ఏంది? చూడండి, దాని శరీరం మీద ఏమంటుంది? కలర్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే క్యామోఫ్లాగెడ్ అంటారు. టు అవాయిడ్ బీయింగ్ డిటెక్టెడ్ ఈజీలీ బై ద ప్రిడేటర్. సో ప్రిడేటరు దాన్ని గుర్తుపెట్టుకోకుండా దాని మీద రంగు మారుస్తున్నమాట. టు అవాయిడ్ బీయింగ్ డిటెక్టెడ్ ఈజీలీ బై ద ప్రేయర్. సమ్ ఆర్ పాయిజనస్, కొన్ని ఎలా ఉంటాయి? పాయిజనస్. దేర్ ఫోర్ దాన్ని బట్టి అవాయిడెడ్ బై ది ప్రిడేటర్స్ అట్లా. నెక్స్ట్, ప్రేయర్స్ డిఫైన్డ్ బై బికమింగ్ డిస్టేస్టబుల్ టు ప్రిడేటర్స్ అంటే ఏంటి? ప్రేయర్స్ అనేటివి ప్రేయర్స్ని ప్రిడేటర్స్ తిండికి వచ్చినప్పుడు ఈ ప్రేయర్స్ అవి ఏం చేస్తాయంట? టేస్ట్ లేకోకుండా మారిపోతాయి అనమాట. ప్రేయర్స్ డిఫైన్డ్ బై బికమింగ్ డిస్టేస్ట్ఫుల్ టు ప్రిడేటర్స్. అది ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు. మొనార్క్ గుర్తుపెట్టుకోండి. మొనార్క్ బటర్ఫ్లై ఈజ్ హైలీ డిస్టేస్ట్ఫుల్ టు ద ప్రిడేటర్స్ బర్డ్ బికాస్ ఆఫ్ ఏ special chemical present in its okay, in its body. Interestingly the butterfly acquires this chemical during its caterpillar stage. ఓకే, caterpillar stage లో ఆ కెమికల్ని దానిలో ఉంచుకుంటుంది. caterpillar stage by feeding on a poisonous weed. ఎట్లా అంటే ఈ బటర్ఫ్లై అనేది ఏదో ఒక కలుపు మొక్క, అది విషం ఉంటుంది, ఆ విషాన్ని తినడం వల్ల, అది కూడా ఎప్పుడు తింటారంట ఈ బటర్ఫ్లై? క్యాటర్పిల్లర్ స్టేజ్లో తింటారన్నమాట. అట్లా అది వాడు చెప్పేది. నెక్స్ట్ మూడోది, ప్లాంట్స్ టు హ్యావ్ డిఫెన్సివ్ మెకానిజం. చూడండి, ప్లాంట్స్ కూడా ఏమవుతాయి? డిఫెన్సివ్ మెకానిజం ఉంది. ఎలా అంటే ఫర్ ప్లాంట్స్ గుర్తుపెట్టుకోండి, ప్లాంట్స్ టు హ్యావ్ దేర్ డిఫెన్స్ మెకానిజం. For plants, herbivores are the predators. Nearly 25% of all insects are known to be phytophagosis అంటే ఫీడింగ్ ఆన్ ఏ సెల్ శాప్ అని అర్థం. అంటే ఏంది? మొక్కల మీద ఆధారపడుతుంది. అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అట్లా.
దీన్నే ఫైటోఫాగోసిస్ అంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ పర్టికులర్లీ సివియర్ ఫర్ ప్లాంట్స్. బికాస్ అన్లైక్ ఎనిమల్స్, జంతువుల మాదిరి కాకుండా ప్లాంట్లు లేని మొక్కలు ఏంటివి, plants cannot escape from their predators. So therefore plants have evolved a variety of morphological and chemical defense against herbivores. గుర్తుపెట్టుకోండి, against herbivores. నెక్స్ట్ థార్న్, గుర్తుపెట్టుకోండి థార్న్స్. మొక్కలు ఏం చేస్తాయి, మనకు ముళ్ళు చూస్తుంటాం, థార్న్స్. అవి థార్న్స్, థార్న్స్కి అకేషియా అండ్ క్యాక్టస్ ఎక్సెట్రా. థార్న్స్ అంటే అకేషియా, క్యాక్టస్ ఎక్సెట్రా ఆర్ ద మోస్ట్ కామన్ మార్ఫలాజికల్ మీన్స్ ఆఫ్ డిఫెన్స్. థార్న్స్, అకేషియా, క్యాక్టస్ ఎక్సెట్రా ఆర్ ద మోస్ట్ కామన్ మార్ఫలాజికల్ means of defense. Many plants produce and store chemicals. That make the herbivore sick. గుర్తుపెట్టుకోండి, సిక్ అంటే ఇది జలం తప్పిస్తుంది దానికి. ఎప్పుడు, when they are eaten, దాన్ని తిన్నప్పుడు. అండ్ ఇన్హిబిట్ ది ఫీడింగ్ ఆర్ డైజెషన్, అంటే ఇది తినడాన్ని నిరోధిస్తుంది మరియు డైజెషన్ అనేది కాకుండా అవుతుంది. డిస్ట్రప్ట్ ఇట్స్ రిప్రొడక్షన్ ఆర్ లేకపోతే ఈవెన్ కిల్ ఇట్, అదనమాట. నెక్స్ట్, యూ మస్ట్ హ్యావ్ సీన్ ద వీడ్. వీడ్ దాని పేరు ఏంటంటే కాలోట్రోపిస్. యూ మస్ట్ హ్యావ్ సీన్ ద వీడ్ కాలోట్రోపిస్ గ్రోయింగ్ ఇన్ abundant fields. The plant produces highly poisonous cardiac glycosides and that is why you never see any cattle or goats browsing on this plant. అట్లా ఈ మొక్క మీద ఏవి తినవని చెప్తున్నాడు. అట్లా మూడోది ఏంటంటే వైడ్ వెరైటీ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్ that we extract from plants on a commercial scale. A wide variety of chemical substance that we extract from plants on a commercial scale. ఇదేంటి, నికోటిన్, కెఫైన్, తర్వాత ఇదేంటంటే క్వినైన్. నికోటిన్, కెఫైన్, క్వినైన్ అండ్ స్టిరైని, స్టిరైని అండ్ ఓపియం. గుర్తుపెట్టుకోండి, ఓపియం ఎక్సెట్రా ఆర్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ యాక్చువల్లీ యాజ్ డిఫెన్సెస్ అగెన్స్ట్ గ్రేజర్స్. ఎందుకు ఇది యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై దెమ్ యాక్చువల్లీ యాజ్ డిఫెన్సెస్ అగెన్స్ట్ గ్రేజర్స్ అండ్ బ్రౌజర్స్. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్లోకి ఎంటర్ అవుతాం మనం, కాంపిటీషన్లోకి. ఓకే, దీంట్లో కాంపిటీషన్ చూడండి, ఇక్కడ కాంపిటీషన్. వెన్ డార్విన్ స్పోక్ ఆఫ్ ది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. డార్విన్, గుర్తుపెట్టుకోండి, చార్లెస్ డార్విన్ స్పోక్ ఆఫ్ ది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఇన్ నేచర్. హీ వాజ్ కన్విన్స్డ్ దట్ ఇంటర్-స్పెసిఫిక్ కాంపిటీషన్ ఈజ్ ఏ పొటెంట్ ఫోర్స్. ఇతను ఏం చెప్పినంట, కన్విన్స్ అంటే ఇంటర్-స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది ఈజ్ ఏ పొటెంట్ ఫోర్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. అంటే ఏంది, ఆర్గానిక్ ఎవల్యూషన్. అందుకే ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే చార్లెస్ డార్విన్ చెప్తారు. ఈ ఆర్గానిక్ ఎవల్యూషన్ ప్రాసెస్ లోపల ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది ఒక పోటెంట్ ఫోర్స్గా పనిచేస్తుందని
ఈ చార్లెస్ డార్విన్ అప్పుడే అంగీకరించినాడు, కన్విన్స్ అయినాడు అని చెప్తున్నాడు. సో ఇన్వాల్వింగ్ న్యాచురల్ సెలెక్షన్, సో దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది న్యాచురల్ సెలెక్షన్. ఇట్ ఈస్ జనరల్లీ బిలీవ్డ్ దట్ కాంపిటీషన్ అక్కర్స్ వెన్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసెస్ కాంపిటేట్ ఫర్ ద సేమ్ రీసోర్సెస్ దట్ ఆర్ లిమిటెడ్ బట్ దిస్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ట్రూ అని చెప్తున్నాడు. కాంపిటీషన్ అమాంగ్ అన్రిలేటెడ్ స్పీసెస్, గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ అమాంగ్ అన్రిలేటెడ్ స్పీసెస్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లీ అన్రిలేటెడ్ స్పీసెస్ కుడ్ ఆల్సో కాంపిటేట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్తున్నా అంటే అన్రిలేటెడ్ స్పీసెస్ కుడ్ ఆల్సో కాంపిటేట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్ అంటే క్లోజ్లీ రిలేటెడ్ స్పీసెసే కాదు కొట్లాడేది, అన్రిలేటెడ్ స్పీసెస్ కూడా సేమ్ సోర్స్ కోసం కొట్లాడతాయని చెప్తాడు. ఫస్ట్లీ ఫర్ అన్రిలేటెడ్ స్పీసెస్ కుడ్ ఆల్సో కాంపిటేట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్, ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ షాలో సౌత్ అమెరికన్ లేక్స్ విజిటింగ్ ఫ్లెమింగోస్, గుర్తుపెట్టుకోండి ఫ్లెమింగోస్. ఇన్ సమ్ షాలో సౌత్ అమెరికన్ లేక్స్ విజిటింగ్ ఫ్లెమింగోస్ అండ్ రెసిడెంట్ ఫిషెస్, గుర్తుపెట్టుకోండి విజిటింగ్ ఇవ్వండి ఎప్పుడో వచ్చే మైగ్రేటెడ్ ఫ్లెమింగోసెస్ మరియు అక్కడే ఉన్న ఫిషెస్ కాంపిటేట్ ఫర్ దేర్ కామన్ ఫుడ్ అని చెప్తున్నాడు. అది ద suspended zooplankton in the shallow water. గుర్తుపెట్టుకోండి ఇదేంది కామన్ ఫుడ్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఇచ్చినాడు. కామన్ ఫుడ్ ఏంటంటే ద సస్పెండెడ్ జూప్లాంక్టోన్ ఇన్ షాలో వాటర్. ఈ షాలో వాటర్లో వీటన్నిటికీ కామన్ ఫుడ్గా ఉండేది ఏంటంటే సస్పెండెడ్ జూప్లాంక్టోన్ అనమాట. దానికోసం ఈ రెండు కొట్టాడుతాయి. ఇదేమో అన్రిలేటెడ్ స్పీసెస్, ఇదేమో రెసిడెంట్ అక్కడే ఉండే స్పీసీస్ అనమాట. అది సెకండ్లీ రెండోది ఏంటంటే రీసోర్సెస్ నీడ్ నాట్ టు బి లిమిటెడ్. ఫర్ కాంపిటీషన్ టు అక్కర్. రీసోర్సెస్ నీడ్ నాట్ బి secondly resources need not be limited for competition to occur in interference competition. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇదేమంది ఇన్ ఇంటర్ఫిరెన్స్ కాంపిటీషన్ the feeding efficiency of one species might be reduced due to their interfering and inhibiting presence of other species even if resources are abundant. ఫుడ్ అండ్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా అవి రానివి అనమాట. Therefore competition is the best friend as a process in which fitness of one species measured in terms of R. గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు ఆ జీవి యొక్క ఫిట్నెస్ కోసం. సో మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఆర్ అంటే ఏంది ఇంట్రెన్సిక్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోయర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అనదర్ స్పీసెస్. చూడండి కాంపిటీషన్లో మనకు చాలా ఉన్నాయి. కాంపిటీషన్లో 1, 2 పాయింట్లు ఉన్నాయి, 3, 4, 5 ఇది పారాసిటమ్. సో ఇప్పుడు మనకు ఇది ఒకటే అయిపోయింది. ఇది నెక్స్ట్ వీడియో రికార్డ్ చేస్తాను.